దేవుడు రంజిత్ ఓఫిర్ గారి ద్వారా రచించిన యుగాంతం అనే గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలోని అసలు దాసుడంటే ఏమిటి? పూర్వకాలంలో బానిసల సంతలో మనుషులను పశువులుగా అమ్మేవారు. వెల చెల్లించి ఒక వ్యక్తిని కొనుక్కున్న వారికి ఆ వ్యక్తి తన జీవితకాలమంతా బానిసగా, దాసుడిగా పడి ఉంటాడు. ఒక పశువు మీద దాని యజమానికి సర్వాధికారాలు ఉన్నట్టు ఈ బానిస మీద ఆ యజమానికి పూర్తి హక్కు ఉంటుంది. ఆ యజమానుడు తన బానిసను ఏమైనా చేయవచ్చు, కొట్టవచ్చు, ఎటువంటి పనైనా చేయించవచ్చు, ఆఖరికి చంపవచ్చు కూడా. అయినా ఆ బానిస మారు పలకడు. అతడికి స్వంతంగా హక్కులంటూ ఏమీ లేవు. అతడి మీద అతడి యజమానుడికి సర్వాధికారాలు, సర్వ హక్కులు ఉన్నాయి. ఆ అధికారానికి బానిస బేసరుతుగా లోబడతాడు. ఈనాడు దేవుడు ఇటువంటి సంపూర్ణ విధేయత కలిగిన వ్యక్తుల కోసం వెదుగుతున్నాడు. మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే క్రీస్తుకు పూర్తిగా దాసులం కావాలి. ప్రియ పాఠక సోదరి సోదరుడా, నీవు క్రీస్తు బానిసవేనా? ఒక వ్యక్తికి బానిస అయినవాడు ఇంకెవరి అధికారాన్ని లెక్క చేయడు. క్రీస్తుకు దాసుడైన వాడు మరెవరి అధికారాన్ని లక్ష్య పెట్టాడు. అటువంటి క్రీస్తు దాసుడికి గుంపుల మీద, డినామినేషన్ల మీద గురి ఉండదు. అయ్యగార్ల బోధ మీద మూర్ఖ నమ్మకం ఉండదు. గురువుల మీద గుడ్డి భక్తి ఉండదు. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరుడు అని వక్కాణించాడు యేసు ప్రభువారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. మీరు యేసు రక్తం చేత విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అనే శ్వాసులను హెచ్చరించాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. అందుచేత క్రీస్తు రక్తం చేత కొనబడి క్రీస్తుకు దాసులైన విశ్వాసులు ఫలానా బోధకుడేమన్నాడు అని కాదు, బైబిలులో దేవుడేమన్నాడు అని ఆలోచిస్తారు. తమ నమ్మకాల ద్వారా, విధేయత ద్వారా ఏ మానవుణ్ణి కాకుండా క్రీస్తునే సంతోషపరచ చూస్తారు. ఇక్కడ పాఠకులు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. అయ్యగార్లు చెప్పిందల్లా దేవుని స్వరం కాదు. ఆ అయ్యగార్లు చెప్పిన వాటిలో బైబిలు నిరాక్షేపంగా ఒప్పుకున్నదే దేవుని సత్యస్వరం. అందుచేత ఇక నుండి పాఠకులు, బోధకులు చెప్పే ప్రతి వ్యాఖ్యానానికి, ఇప్పుడు ఈ గ్రంథంలో సహా చదవబోయే ప్రతి వ్యాఖ్యానానికి బైబిలు ఒప్పుకుంటున్నదా, లేఖనం ఎక్కడైనా ఈ తలంపులను ఖండిస్తున్నదా అని జాగ్రత్తగా పరిశీలించాలి. అలా పరిశీలించి ఎక్కడైతే ఒక వ్యాఖ్యానం లేఖనానికి వ్యతిరేకంగా ఉందో ఆ వ్యాఖ్యానాన్ని తృణీకరించాలి, నిర్బంధంగా తిరస్కరించాలి. అలా చేస్తే అయ్యగారులకు కోపం వస్తుంది, గుంపులు మండిపడతాయి, డినామినేషన్లు పళ్ళు నూరతాయి. అయినా భయపడకూడదు. వీళ్ళందరినీ సంతోషపరచడం మన పని కానే కాదు. క్రీస్తును సంతోషపరచడం వరకే మన బాధ్యత. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో వినండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. వాహ్, ఎంతటి తెగింపు! ఇతరులు ఏమనుకుంటున్నారో, ఇతరుల దయను నేను పోగొట్టుకుంటున్నానేమో అనే మనస్సే చావాలి. ఎవరైనా ఏమైనా అనుకోని, నేను మాత్రం దేవుణ్ణి సంతోషపరుస్తాను. ఆయన పరిశుద్ధ వాక్యాన్ని సర్వోన్నతంగా గణపరుస్తాను అని మనం స్థిర తీర్మానం చేయాలి. అటువంటి వారికి మాత్రమే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. బైబిలులో ఎన్ని లేఖన వచనాలను చూపించి తిరుగులేని విధంగా ఒక సత్యాన్ని నిరూపించిన ఇంకా మా అయ్యగారు అలా చెప్పలేదు అంటూ తన అపసవ్యపు బోధలనే పట్టుకు వ్రేలాడే గుడ్డి భక్తులు కోకొలులుగా ఉన్నారు. ఈనాటి క్రైస్తవ సమాజంలో ఇటువంటి వారు క్రైస్తవులని గుర్తించడానికి నేను సిగ్గుపడుతున్నాను. రేపు వీళ్ళు క్రీస్తు న్యాయపీఠం ఎదుట
సిగ్గుపడవలసి వస్తుంది. ప్రియ చదువరి, నీకు అంత్యకాల సంభవాల ప్రత్యక్షత కావాలా? నీవు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నావా? అది యేసుక్రీస్తు తన దాసులకు మాత్రమే అనుగ్రహించే దివ్య ప్రత్యక్షత. నీవు క్రీస్తు దాసుడివేనా?